సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటిది, అందరికీ న్యాయం, అందరికీ ఒకటే ప్రయోజనం అన్నటువంటిది ఏదైతే నరేంద్ర మోడీ నినాదాన్ని పక్కన పెట్టాలని ఇప్పుడు సొంత పార్టీలోని సొంత మంత్రులు, సొంత నాయకులే నిలదీయడం లేదా క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తున్నారు. అందులో ఒకటి నిన్న చూసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరు సువేందు అధికారి, మన బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు. తాజాగా ముస్లింలకు సంబంధించి మా ప్రాంతంలో నేను ఇల్లు కట్టించిపిచ్చాను, తీరా చూస్తే ఒక్క ఓటు కూడా పడలేదు, అదేంటి అంటే మేము మా వాళ్ళకి వేసుకుంటామని చెప్పారని ఆయన ఓ పక్కన మనం ఇంకా ముస్లింలకు కూడా మనలో భాగమని చెప్పేసి చేయొద్దు అంటూ ఆయన మరొక వైపున ఏదైతే కేంద్ర మంత్రి గిరిరాజ్ కిషోర్ సింగ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన ఇంతకుముందు విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, ఆయన ఓ స్టేట్మెంటు, మా ఏరియాలో దాదాపుగా 500-600 ఇళ్ళు కట్టించేస్తే ఒక్క ఓటు కూడా వేయలేదు, అదేంటే వెయ్యమని చెప్తున్నారు అన్నట్టు. ఈ రెండింటిని బే చేసుకుని ఇద్దరు నాయకులు కూడా ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేయాలి అన్నటువంటి ప్రశ్న వేస్తున్నారు. అయితే రాజ్యాంగం దానికి ఒప్పుకోదు, వాళ్ళు ఓటేసినా ఇవ్వకపోయినా న్యాయం చేయాలన్నటువంటి రూల్ ఉంది, వాళ్ళకి అందరితో పాటు ప్రయోజనాలు చేకూరాలని రూల్ ఉంది. ప్రత్యేకించి ముస్లింల కోసం అంటూ ఇవ్వలేదు కదా, ఇది అందరికీ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా దాన్ని మాట్లాడేటటువంటి విధానంలో విపక్షాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే అప్పీజ్మెంట్ పాలిటిక్స్, అబ్యూజ్మెంట్ పాలిటిక్స్, ఈ రెండింటి మధ్య కథ ఇంకా సాగుతూ ఉంది, పతాక స్థాయికి చేరుతోంది ఇప్పుడు.